guys, welcome to my channel Sangeeta Swami Vlogs 97. How are you all? I hope you all are good. మేము కూడా చాలా బాగున్నాము. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజు మీరు అందరూ టెంపుల్ కి వెళ్ళారా? డెఫినెట్ గా అందరూ టెంపుల్ కి వెళ్తారు. సో ఇంకా నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫస్ట్ అమీర్పేటలో ఉన్న అమ్మవారి టెంపుల్ కి ఊరేగింపు దగ్గరికి వెళ్ళాము. అండ్ ఇంకా ఊరేగింపు అంతా అయిపోయి రిటర్న్ లో వెళ్తున్నాం అనమాట టెంపుల్ దగ్గరికి. సో ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఊరేగింపులో ఎవరెవరిని ఊరేగించారంటే ఫస్ట్ హనుమాన్, రాముడు అండ్ లక్ష్మణుణ్ణి ఊరేగింపారు. ఊరేగింపు మొత్తం చేశాక ఇంకా సీతమ్మ వారి దగ్గరికి రాముల వారు వచ్చారన్నమాట. ఇక్కడ జరుగుతుందంట అదే ప్రాసెస్. సో ఇంకా వచ్చిన వాళ్ళందరి కోసం ఇలా ఒక తాత వాటర్ తీసుకొని అందరు కాళ్ళకు వాటర్ పోసేసాడు. అంటే శ్రీరామచంద్ర ప్రభు వాళ్ళ ఇంటి తరపు నుంచి అని వచ్చారని భావిస్తారు. సో ఇంకా టెంపుల్లో ఇక్కడ మాత్రం ఎంత బాగుండేనో. ఇంకా ఇది సీతమ్మ వారి చెట్టు అండ్ తులసి చెట్టు, ఇక్కడ డెకరేషన్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఇంకా లోపల తులసమ్మ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుండే. నాకు సూపర్ అనిపించింది చూసాక. ఇంకా అక్కడ నుంచి రాముల వారిని వెల్కమ్ చేశారు సీతమ్మ దగ్గరికి. ఇంకా మీరు ఇక్కడ ప్రాసెస్ అంతా చూడొచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ ఊరేగింపు అంతా. ఇంకా ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాతకి తీసుకొచ్చి ముందు అక్కడ టెంట్ మీన్స్ పందిర్ లాగా వేసేసారు. సో మన మ్యారేజ్ అయినప్పుడు ఎలా చేస్తారో సేమ్ ప్రాసెస్ జరిగిందనమాట ఇక్కడ. ఇంకా మేమందరం కూడా పూజ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ మేమందరం కూడా గట్టి జై శ్రీరామ్ అని చెప్తున్నాము. సో ఇంకా సీతమ్మ తల్లిని తీసుకొస్తున్నారనమాట. ఇక్కడ లక్ష్మణుడు, రాముడు అండ్ హనుమాన్ వెయిట్ చేస్తున్నారు సీతమ్మ తల్లి కోసం. ఇంకా సీతమ్మ తల్లిని కూడా ఇంట్లో నుంచి గుడిలో నుంచి తీసుకొచ్చి అక్కడ పందిర్లో పెట్టేసి చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అండ్ ఇంక ఇక్కడ పూజ మొత్తం స్టార్ట్ అయిపోయింది. తాళిబొట్టు కోసం ప్రిపరేషన్ చేస్తున్నారు. సో ఇంకా మాకు ఇక్కడ అందరికీ కంకణాలు ఇచ్చారు. అండ్ మేమందరం కంకణాలు కట్టుకున్నాము. అండ్ ఇంక ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే అందరిని ఈక్వల్గా చూశారు. కొన్ని దగ్గర పూజలు చేసేటప్పుడు ఓన్లీ పూజ వాళ్ళనే ఇట్లా సపరేట్గా వాళ్ళకే కంకణాలు ఇవ్వడం, వాళ్ళకే బొట్లు పెట్టడం, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మ్యారేజ్. ఇక్కడ అలా కాదు, అంతమంది క్రౌడ్ ఉన్నా కూడా అందరికీ ఈక్వల్గా అన్నీ చేశారు. నాకు అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా అది అయిపోయిన తర్వాతకి ఇక్కడ అయ్యగారు చూడండి ఇలా పెట్టి మొత్తం దాన్ని ఏమంటారో ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. ఇక్కడ జీలకర్ర బెల్లం ప్రాసెసింగ్ జరుగుతుందన్నమాట. ఇంకా ఇక్కడ అయ్యగారు వచ్చేసి అందరికీ తాళి చూపిస్తున్నాడు. అందరూ మొక్కుకుంటున్నారు. ఇంకా తాళి కట్టే ముందు చూపిస్తారు కదా, అందరూ చప్పట్లతో చాలా బాగా హ్యాపీగా ఉన్నారు. బట్ అక్కడ కనిపించడమే కొంచెం తక్కువ అయిపోయింది. అండ్ ఇంకా సీతమ్మ తల్లిని అండ్ రాముల వారిని ముందు పెట్టి లక్ష్మణ్ని, హనుమాన్ని వెనుక పెట్టారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి. సో ఇంకా దండలతోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా డాన్స్ చేశారు. ఇలా వేసి సీతమ్మ తల్లికి అండ్ లక్ష్మణుడికి, రాముడికి అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అయ్యగారు చెప్పారు అక్కడ. ఇంకా మ్యారేజ్ మొత్తం అయిపోయాక అందరు బియ్యం పోసారు. ఇంకా మేము కూడా నిల్చొని అక్కడికి దగ్గరికి ఒకరి తర్వాతకి ఒకరు వెళ్ళారనమాట క్యూలో. ఇంకా వెళ్ళి రాముల వారికి బియ్యం వేసేసి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా దగ్గర నుంచి చూస్తుంటే మాత్రం నాకు సూపర్ అంటే సూపర్ అనిపించింది. చాలా బాగా చేశారు. ఎవరు చేశారో వాళ్ళకు డెఫినెట్గా బ్లెస్సింగ్స్ ఉండాలి అని దేవుని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి అక్షంతలు వేసేసి అక్కడ టెంపుల్లోకి వెళ్ళి ఇంకా టెంపుల్ దగ్గరలో ఉన్న దేవుళ్ళని కూడా మొక్కాము. అండ్ మొక్కి ఇంకా అక్కడే కొబ్బరికాయ కొట్టేశాను నేను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా పక్కకు వచ్చేసి ఇక్కడ శివయ్య, పార్వతి తల్లి అండ్ మాకు పెట్టిన ఫుడ్ వచ్చేసి పులిహోర, టమాటో కర్రీ అండ్ పప్పు, పచ్చడి, మిక్చర్, లడ్డు అండ్ పకోడీ. సో ఇంకా మాకు చాలా అంటే చాలా హ్యాపీగా తినేసి అక్కడ నుంచే మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. నైట్ ఇక్కడ అంబర్పేట దగ్గర చాలా బాగా చేశారు. చాలా మంది ఈ పాటికి చూసే ఉంటారు. ఇంకా ఫస్ట్ వచ్చేసి హనుమాన్ వెళ్ళాడు. హనుమాన్ తర్వాతకి నెక్స్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ వెళ్ళారు. ఇంకెందుకంటే ఊరేగింపుతున్నారు అనమాట. మనకు కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాతకి ఎలా ఊరేగింపుతారో సేమ్ దేవుళ్ళది కూడా అలానే చేశారు. అండ్ నెక్స్ట్ పెద్ద హనుమాన్.
ఇక్కడ హనుమాన్ని చూస్తుంటే మాత్రం ఎంత గూస్బమ్ మూమెంటో, ఎంత వందల మంది వచ్చారు. అండ్ నెక్స్ట్ లక్ష్మణుడు హనుమాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ వెళ్ళిన తర్వాతకి లాస్ట్లో సీతమ్మ తల్లి వస్తుందన్నమాట. సో ఇక్కడ లక్ష్మణుడు వెళ్తున్నాడు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోనాలు వెళ్ళాయి అనమాట. వాళ్ళ కోసం బోనం చేసినాయి, ఇంకా కొంతమంది బోనాలతో రెడీ అయిన వాళ్ళందరూ వెళ్తున్నారు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ కొంతమంది సీతమ్మ తల్లిలాగా, లక్ష్మణుడిలాగా, రాముడిలాగా ఇలా గెటప్ వేసుకున్నారు చిన్న చిన్న పిల్లలు. అండ్ ఇక్కడ ఫైనల్గా సీతమ్మ తల్లి, రాముల వారు అండ్ లక్ష్మణుడు, హనుమాన్ ఇంత బాగా డెకరేషన్ చేశారంటే అంత బాగా డెకరేషన్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో డెఫినెట్గా కామెంట్లో కామెంట్ చేయండి. నా పాత వీడియోస్ అందరికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా చూడకపోతే మొత్తం చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.